ఫ్రెండ్స్, శివాజీ అన్నయ్య గురించి ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలాంటి బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు లేడీస్ ఎవరైనా సరే సగం సగం బట్టలు వేసుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చి ఏ విధంగా అక్కడ షోలు తెంగుతారో మనందరికీ తెలిసిందే అన్నమాట. ఆ సన్లు కనబడేటువంటి డ్రెస్సులు వేసుకొని, అదే విధంగా గుద్దలు కనబడేటట్టు, అదే విధంగా ప్రైవేట్ పార్ట్స్ కనబడేటట్టు ఏ విధంగా డ్రెస్సులు వేసుకుంటారో మనందరికీ తెలిసిందే అన్నమాట. అయితే ఇలాంటి ఫేవర్స్ ముండలైతే మన శివాజీ అన్నయ్యకైతే ఎవ్వరు కూడా నచ్చరు ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ది కోర్టు సినిమాలో చూసామన్నమాట. ఆ చిన్న పిల్లకి అలాంటి డ్రెస్ వేసినందుకే ఏ విధంగా ఊగిపోయాడో మనమైతే ఆ సినిమాలో చూసామన్నమాట. అయితే నిజ జీవితంలో ఇంకా భయంకరంగా అయితే ఉంటాడు ఫ్రెండ్స్ మన శివాజీ అన్నయ్య అయితే ఆయన రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వచ్చి అక్కడ ఏం చెప్పాడు అంటే, ఒరే దళిద్ర ముండలు హీరోనిల్లారా, మీరు మెంటల్ ముండ కొడుకుల్లాగా సన్లు కనబడేటువంటి బట్టలు వేసుకొని మీరు ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఆ సన్లు చూపించుకుంటా అలాంటి బట్టలు వేసుకుంటే మీ సామాన్లు కనబడతాయి కానీ మీ అందం కనబడదు. మంచిగా మన తెలుగు సాంప్రదాయంగా ప్రకారం మంచిగా పట్టు చీర కట్టుకొని మంచిగా ఎక్కడికన్నా వెళ్ళండి, మంచిగా ఉంటారు మీరే. ఇలాంటి సామాన్లు కనబడేటువంటి సగం సగం బట్టలు వేసుకొని ఎందుకు ఎవరిని ఇబ్బంది పెడతారు అని చెప్పి మన శివాజీ అన్నయ్య అయితే ఈ విధంగా అయితే సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్ లో అయితే కామెంట్స్ అయితే చేశాడు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మొత్తం అయితే సోషల్ మీడియాలో గుద్దవలుగా వైరల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా వైరల్ అవుతుంది. మంచిగా మన శివాజీ అన్నయ్య మంచి మాటలు చెప్పిండు అని చెప్పి అందరూ మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ తెస్తుంటే, ఇంకొక అతను మాత్రం ఈ హీరోయిన్లకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. శివాజీ అన్నయ్యని అవమానిస్తున్నట్టయితే మాట్లాడుతున్నాడు అనమాట. ఆ వ్యక్తి ఎవరో కాదు, మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ సినిమా ఈవెంట్ లో ఆ ఇద్దరు హీరోయిన్లు అందగత్తులు ఇద్దరు పక్కన ఉండి వాళ్ళ మీద చేతులు వెయ్యంగానే గూటం లేచింది చూడండి ఫ్రెండ్స్. మధ్యలో ఉన్న ఈ వ్యక్తికి ఈ విశ్వక్సేన్ అన్నయ్యనే కావాలని మన శివాజీ అన్నయ్యని తప్పు పడుతున్నట్టయితే, ఏదో మన శివాజీ అన్నయ్య తప్పు మాటలు చెప్పినట్టయితే ఈయనైతే ట్విట్టర్ లో అయితే ఒక దరిద్రమైనటువంటి ట్వీట్ తోటైతే వచ్చాడు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లో పెట్టిండు అది కూడా. ఆయన ఇలాంటి వ్యక్తులని ఎవ్వరు నమ్మొద్దు. అయినా వాళ్ళ బట్టల గురించి మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వెవరు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఈ విధంగా, ఏ బట్టలు వేసుకుంటే నువ్వెవరు చెప్పడానికి, వాళ్ళకేమన్నా కురిపిస్తున్నావా, నువ్వు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పి మన విశ్వక్సేన్ అన్నయ్య అయితే ఏ పని పాట లేకైతే ట్విట్టర్ లో అయితే ఈ ట్వీట్ అయితే చేశాడు ఫ్రెండ్స్. అయితే ఈ ట్వీట్ చూసిన తర్వాత అందరూ కూడా ఏమంటున్నారంటే, మన విశ్వక్సేన్ అన్నయ్యనే తిడుతున్నారు, నువ్వు హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తున్నావు కానీ రేపు ఇంకో రోజులైతే ఇంకొన్ని సగం సగం బట్టలు వేసుకొని ఓన్లీ డయర్ వేసుకొని వస్తారు, అప్పుడేం పీకుతావు విశ్వక్సేన్ అన్నయ్య అయితే అని చెప్పి కొంతమంది అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఓవరాల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే మన విశ్వక్సేన్ అన్నయ్య అయితే ఇప్పుడు తక్కువ ఏజ్ లో ఉడుకు రక్తంతో అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. సో అందుకే ఈ విధంగా హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తున్నట్టయితే ఈ విధంగా బట్టలు వేసుకోండి, నేను మంచిగా ఇలాంటి పని చేసుకుంటా అన్నట్టయితే మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా నాకైతే ఏం అర్థమైతలేదు ఫ్రెండ్స్ మన విశ్వక్సేన్ అన్నయ్య లాంటి వాళ్ళనైతే. ఎందుకంటే మన శివాజీ అన్నయ్య ఏం తప్పు చెప్పాడు ఫ్రెండ్స్, బట్టలు సరిగ్గా వేసుకోండి అని చెప్పడం తప్ప ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన లూలు మాలికి మన నిధి అగర్వాల్ పాప అయితే ఆ సగం సగం బట్టలతోటి ఏ విధంగా వచ్చిందో మనం చూసామన్నమాట. సో ఆ విధంగా రావద్దు అన్నట్టయితే మన శివాజీ అన్నయ్య అయితే ప్రతి ఆడబిడ్డకైతే వివరిస్తున్నట్టయితే మంచి రిప్లై అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏదో ఆడియో ఈవెంట్ లో అయితే నాకు ఏదో తెలియదు అని ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పుడు అయితే చూసానన్నమాట. అందుకే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్ గా అయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పి మన విశ్వక్సేన్ అన్నయ్య మాట్లాడింది కరెక్టా లేకపోతే మన శివాజీ అన్నయ్య మాట్లాడింది కరెక్టా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.